బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. గత 5 రోజులుగా పెద్దపులి దోమకొండ, బిక్కనూరు, మాచిరెడ్డి మండలాల్లో సంచరిస్తుంది. నిన్న మాచిరెడ్డి మండలం ఇసాయిపేట గ్రామ శివార్లోని సంధికట్టు శివార్లో కొట్టంలో కట్టేసిన దూడపై పెద్దపులి దాడి చేసి సుమారుగా 1/2 కిలోమీటర్ మేర లాక్కెళ్లింది. ఈ దాడిలో దూడ మృతి చెందింది. గత 5 రోజుల వ్యవధిలో 5 పశువులపై పెద్దపులి దాడి చేసి చంపివేస్తుంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు తిరుగుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పెద్దపులి దాడి చేసిన ప్రదేశాన్ని కామారెడ్డి ఎఫ్టీఓ రామకృష్ణ పరిశీలించారు. పెద్దపులి పాదముద్రను గుర్తించారు. పెద్దపులి దాడి చేసిన ప్రాంతంలో ట్రాక్ కెమెరాలను బిగించారు. ప్రస్తుతం పెద్దపులి ఈసాయిపేట అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల అటవీ ప్రాంతం చుట్టూ భారీగా ఫారెస్ట్ అధికారులను మోహరించారు. ముఖ్యంగా రైతుల పొలాల వద్ద, ఇతరుల పంట పొలాల వద్ద ఎలాంటి విద్యుత్ తీగలను అమర్చకూడదని సూచించారు. పులి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కామారెడ్డి అటవీ ప్రాంతంలో పులికి అణువున ఉండడం వల్ల స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉండవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది.